శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్ చోటు చేసుకుంది. కదిరిలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు అత్యంత వైభవంగా జరిగే రథోత్సవంలో పాల్గొనేందుకు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి అనుమతి లేదని స్థానిక పోలీసులు ఆంక్షలు విధించారు. రథోత్సవంలో పాల్గొనకుండా ఉండేందుకు విష్ణువర్ధన్ రెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే రథోత్సవంలో తాను పాల్గొంటే హత్యాయత్నం, దాడులు లాంటివి జరగవచ్చునని పోలీసులు తెలిపినట్లు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. తనపై ఎలాంటి కుట్రలు, దాడులు జరిగినా కూడా తాను రథోత్సవంలో తప్పకుండా పాల్గొంటానని భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. 30 సంవత్సరాలుగా లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవంలో పాల్గొంటున్న తనపై పోలీసులు ఆంక్షలు విధించడాన్ని ఆయన ఖండించారు. దేవుడితో ఎవరైనా రాజకీయం చేస్తే ఆ రోజు నుండే వారికి రాజకీయ పతనం మొదలవుతుందన్నారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తప్పకుండా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో గత 30 సంవత్సరాలుగా పాల్గొంటున్నటువంటి నన్ను పోలీసుల ఆంక్షలతోటి హౌస్ అరెస్ట్ చేయడం, మా ఇంటి చుట్టూ పోలీసులు పెట్టడం, గత రాత్రి నుంచి కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో నన్ను పాల్గొనకుండా ఆటంకులు సృష్టించడం అనేటువంటిది విచారకరం. కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారు ఆయన యొక్క వ్యక్తిగత స్వార్థము లేదా వ్యక్తిగతమైనటువంటి రాజకీయ కక్షల కోసం, తన యొక్క అహంకారాన్ని నెరవేర్చుకోవడం కోసం కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు. భారతీయ జనతా పార్టీ నాయకుల కంటే కూడా మేము కదిరిలో భక్తులుగా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారు దేవుడిని అడ్డపెట్టుకుని రాజకీయాలు చేస్తే దేవుడు క్షమించడనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఇన్ని లక్షల మంది భక్తులు రథోత్సవంలో పాల్గొంటే నేను ఒక్కడిని పాల్గొనడం వల్ల ఏదో నా మీద దాడులు చేస్తామని, అవసరమైతే అంతమొందిస్తామని పోలీసులు సమాచారం వచ్చిందని చెప్పి నాకు పోలీసులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ మీద నాకు విశ్వాసం ఉంది. లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో పాల్గొంటే చంపేస్తారా? కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో మీరు పోలీసులతో నన్ను అడ్డుకోవచ్చు. దేవుడి విషయంలో మీరు చేస్తున్నటువంటి పాపాలు కానీ, రథోత్సవ విషయంలో చేస్తున్నటువంటి ఎమ్మెల్యే చేసేటువంటి తప్పుడు విషయాలు కానీ ఖచ్చితంగా మిమ్మల్ని క్షమించాడు దేవుడు అనేటువంటి. కదిర్లో జరగబోయే రథోత్సవంలో బీజేపీ నేతను అడ్డుకోవడంపై దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్, రథోత్సవంలో పాల్గొనకుండా బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని అడ్డుకోవడంపై వివరాలేంటి? థ్యాంక్ యూ తేజు. కదిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూటమిలో ఆధిపత్య పోరు తెరపైకి అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు బీజేపీ నేతలను రథోత్సవంలో పాల్గొనకుండా కట్టడి చేసే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని రథోత్సవంలో పాల్గొనకుండా పోలీసులు అయితే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా అడ్డుకోవడంతో అక్కడ కదిరిలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే నెలకొనింది. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి వద్ద హైటెన్షన్ వాతావరణం అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కదిరిలో జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు అత్యంత వైభవంగా జరిగే ఈ రథోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అక్కడ చేరుకోవడంతో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి అనుమతి లేదని స్థానిక పోలీసులు అయితే ఆంక్షలు విధించడంతో రథోత్సవంలో పాల్గొనకుండా ఉండేందుకు కూడా విష్ణువర్ధన్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు పెద్ద ఎత్తున అయితే మోహరించడం జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన్ని పోలీసులు ఆంక్షలు విధించడంపై తనపైన ఈ రథోత్సవంలో పాల్గొంటే తనపైన దాడి జరిగే అవకాశం ఉంది, దాడి చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్న నేపథ్యంలో ఆయన్ని పోలీసులు అయితే రథోత్సవంలో పాల్గొనకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే లక్షలాది మంది భక్తులు పాల్గొనే రథోత్సవంలో తాను పాల్గొంటే మాత్రం తనపైన హత్యాయత్నం, దాడులు లాంటివి జరగవచ్చునని పోలీసులు తెలపడం పట్ల ఆయనైతే విష్ణువర్ధన్ రెడ్డి విస్మయం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొనింది. అయితే తనపైన ఎలాంటి కుట్రలు, దాడులు జరిగినా కూడా తానైతే రథోత్సవంలో తప్పకుండా పాల్గొంటానని ఆయనైతే తెలిపి అక్కడ పాల్గొనేందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు పెద్ద ఎత్తున అడ్డుకోవడంతో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయం తెలుస్తున్నటువంటి బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా విష్ణువర్ధన్ రెడ్డి ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో హాజరైనటువంటి పరిస్థితి కూడా ఉంది. దాదాపుగా 30 సంవత్సరాలుగా లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవంలో పాల్గొంటూ భక్తులకు సలహాలు, సూచనలు ఇస్తూ తనపైన తను స్వామివారి సేవలో పాల్గొన్నటువంటి
ఆయన పైన ఇలాంటి ఆంక్షలు విధించడాన్ని ఆయన అయితే ఖండించడం కూడా జరిగింది. దేవుడితో ఎవరైనా ఆటలు రాజకీయం చేస్తే రాజకీయంగా వారి పతనం మొదలవుతుందని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి స్థానిక ఎమ్మెల్యే కూడా కందికుంట వెంకటప్రసాద్ తప్పకుండా మూల్యం కూడా చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం కాస్త ఎటువైపు దారితీస్తుందో తెలియని పరిస్థితుల్లో కూడా కూటమి నేతలు, ఇరు పార్టీల కార్యకర్తలు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తేజు. రైట్, థ్యాంక్ యూ జీవన్.